బీఆర్ఎస్ పనైపోయిందా? ఎవరన్నారా మాట? ఒక్కసారి ఓడిపోతేనే కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణ కోసం కోట్లాడిన పార్టీ, ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ప్రజల కోసం నిలబడ్డ పార్టీ అంటూ గులాబీ క్యాడర్లో ఉత్సాహం నింపారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం పక్కా అన్న గులాబీ బాస్ కాంగ్రెస్ కు ధక్కా ఇవ్వడం డబుల్ పక్కా అన్నారు. మరోవైపు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వెళ్లారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లీడర్లకు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పార్టీ ఆవిర్భవించి 25వ ఏడాదిలోకి అడుగు పెడుతోన్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరపాలన్నారు. పార్టీ కమిటీలు వేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ కమిటీల బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుంది అన్నారు కేసీఆర్. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది. పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది. బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది. ప్రజా పోరాటాలు కూడా, ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు కేసీఆర్. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మీటింగ్లో పలువురు బీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు కేసీఆర్. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ కొందరు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భయంతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు కేసీఆర్. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పని ఎప్పుడూ అయిపోదన్నారు. ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ పనైపోయిందనడం సరికాదన్నారు ఆయన. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందన్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ వ్యాఖ్యల్లో అసహనం కనబడుతోందన్నారు. అధికారం దరిదాపుల్లో కనపడకపోవడంతో ఆయన కాంగ్రెస్ పని అయిపోయిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.